遗忘遗忘都遗忘，去年的烦恼和姑娘。టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒకరైన అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. నయనిక అన్న అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్ పెద్దల అంగీకారంతో గత అక్టోబర్లో హైదరాబాద్ వేదికగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన అసలు పెళ్ళెప్పుడు అనే విషయంపై మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. అల్లు అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్కి తెరదించుతూ అల్లు ఫ్యామిలీ ఒక వినూత్నమైన రీతిలో వెడ్డింగ్ డేట్ని ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. సాధారణంగా పెళ్లి తేదీలను పత్రిక ప్రకటన ద్వారానో ఫోటో ద్వారానో అనౌన్స్ చేస్తారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చాలా ట్రెండీగా ఆలోచించింది. అల్లు అర్జున్, అల్లు బాబీ పిల్లలు తమ బాబాయ్ పెళ్లి గురించి అడిగే ఒక ఫన్నీ కాన్సెప్ట్తో రీల్ రూపొందించారు. ఇంట్లో పిల్లలందరూ ఒకచోట చేరి బాబాయ్ పెళ్ళెప్పుడంటూ ఆరా తీయడం, దానికి శిరీష్ సమాధానం చెప్పడం ఈ వీడియోలో హైలైట్గా నిలిచింది. ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అసలు మజా అంతా ఆ సంభాషణలోనే ఉంది. పిల్లలు బాబాయ్ని పెళ్ళెప్పుడు అని అడగ్గా శిరీష్ 2026 మార్చ్ 6 అని క్లారిటీ ఇచ్చేశాడు. వెంటనే పిల్లలు మరి సంగీత్ ఎప్పుడు అని అడగ్గా దానికి శిరీష్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది. మన సౌత్ ఇండియన్స్ మనకు అలాంటివి ఉండవంటూ ఒక ఫేమస్ మీమ్ స్టైల్లో చెప్పడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీరియస్ మ్యాటర్ను కూడా ఇంత ఫన్నీగా చెప్పడం ఒక్క అల్లు శిరీష్కే చెందుతుందని కమెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన ఒక మీమ్ వీడియో టెంప్లెట్ను వాడి ఈ అనౌన్స్మెంట్ చేయడం విశేషం. పెళ్లి పత్రికను పోస్ట్ చేయడం పాత పద్ధతి అయితే ఇలా రీల్స్ ద్వారా అనౌన్స్ చేయడం జెన్జీ స్టైల్ అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. పెళ్లి డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇలా చేయొచ్చా అని ఆశ్చర్యపోతూనే అల్లు ఫ్యామిలీ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ద్వారా అల్లు వారి పెళ్లి వార్త ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. మొత్తానికి అల్లు శిరీష్ నయనికల వివాహం 2026 మార్చ్ 6న జరగనుందని అధికారికంగా ఖరారయ్యింది. ప్రేమ పెళ్లి కావడంతో అటు అల్లు కుటుంబం అటు అమ్మాయి తరపున వారు ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిశ్చితార్థం నుంచే వీరి జోడీపై ప్రశంసలు కురుస్తుండగా ఇప్పుడు పెళ్లి తేదీ కూడా లాక్ అవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇక మార్చిలో జరగబోయే ఈ అంగరంగ వైభవమైన వివాహ వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 遗忘遗忘都遗忘，去年的烦恼和姑娘。